ఎవరు తప్పుకుంటారు సంక్రాంతికి టాలీవుడ్లో ఫైట్? మరి సంక్రాంతికి ఎన్ని సినిమా ఏంది ఓం గారు, ఏంటి ఇప్పుడు సినిమాలు గోలైంది? ఇప్పుడు ఎవరు రిలీజ్ చేయాలి, ఎవరు ఆపుకోవాలి, ఎవరెవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు? దిల్ రాజు మాత్రం నా సినిమా నేనేం రిలీజ్ చేయట్లేదు, మరి మీరు కూడా తగ్గండి, థియేటర్లో మనం ఇప్పటికిప్పుడు మనం రిలీజ్ చేస్తే కుదరదు, అన్ని సినిమాలు మరి ఒకేసారి వస్తే కనుక అందరూ లాస్ అవుతారు, అన్ని థియేటర్స్ లేవు కాబట్టి అందరూ అడ్జస్ట్ అవుదాము, కాబట్టి మనం వాటాలు వేసుకొని పంచుకునేటువంటి ప్రయత్నాన్ని, అంటే మీరు ముందు కొంతమంది రిలీజ్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సండే కొంతమంది రిలీజ్ చేసుకోండి అనేది సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నట్టున్నారు. ఏంటి పెద్ద మనుషుల ఒప్పందం, ఈ రాజీవ్ ఒప్పందం జరిగిద్దా జరగదా? ఎవరి పాటికి వాళ్ళు యుద్ధం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా ఏంటి? దిల్ రాజు బయట ఉంది నిమిషం, దిల్ రాజు గారు బయట ఉందంట, ఒక్క నిమిషం. పోతే అందరు ప్రొడ్యూసర్లకు మాకు ఎలా ఉంటుందంటే, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మా సినిమా కానీ ఆశలో బతుకుతాం మేము. సో కాబట్టి అందరికీ సంక్రాంతి డేటే కావాలనుకుంటాం. 5 ప్రొడ్యూసర్లకు న్యాయంగా పెద్ద సినిమా అయితే గుంటూరు కారం ఎప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు. అలాగే అదర్ 4 ప్రొడ్యూసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరికీ సంక్రాంతికే రిలీజ్ కావాలి. ఎవరైనా ఒక్కరు షిఫ్ట్ అయినా వాళ్ళకి సోలో డేట్ దొరుకుతుంది. నెక్స్ట్ అది ఛాంబర్ ద్వారా వేరే సినిమాలు రాకుండా సోలో డేట్ అకామిడేట్ చేపిద్దామనే ప్రయత్నం. ఇప్పుడు ఎగ్జైట్మెంట్ దేనికి ఉంటుంది దాని ప్రకారమే థియేటర్స్ ఓనర్స్ కూడా కోరుకుంటారు, వాళ్ళ థియేటర్లు ఫుల్ ఉండాలనుకుంటారు. అందరికీ న్యాయం జరుగుతుంది, పెద్దవాళ్ళకి పెద్ద రేంజ్లో జరుగుతుంది, చిన్నవాళ్ళకి చిన్న రేంజ్లో జరుగుతుంది. మొత్తానికి అయితే దిల్ రాజు పెద్ద మనిషి పాత్ర పోషిస్తున్నాడు. పాపం ఆయనకి ఆ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆయన పాత్ర పోషిస్తున్నాడు. సరే, మంచి చెబుతున్నాడు. సరే, వినేవాళ్ళు ఎంతమంది, విన్నవాళ్ళు ఎంతమందో ఏమంటారు ఏంటి ఓం గారు? అంటే యాక్చువల్గా ఛాంబర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత దిల్ రాజు మీద బాధ్యత మరింత పెరిగిందండి. అంటే కేవలం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అనే కాకుండా ఈ రోజున సంక్రాంతి వారిని కాస్త తగ్గించి దాన్ని ఎలాగోలా కాస్త డైల్యూట్ చేయాల్సిన పరిస్థితి దిల్ రాజు మీద ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం మనం చూసామండి, బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి, అలాగే చిరంజీవి వాల్తేరు వీరయ్య సంక్రాంతికి రిలీజ్ అని ఒక్కరోజు తేడాతో సీనియర్ హీరోస్ ఇద్దరు పోటీకి దిగారు. అయితే 2 సినిమాలే ప్రధానమైన సినిమాలు ఉండడంతో 2 కూడా బాగా కలెక్ట్ చేసి సక్సెస్ అయినాయి. కానీ నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేసరికి దాదాపు 5 సినిమాలు అండి. ఈగల్ వస్తుంది, హనుమాన్ వస్తుంది, నాగార్జున నాసామిరంగా వస్తుంది, వెంకటేష్ సైంధవ్ వస్తుంది. ఇందులో మళ్ళీ పాన్ ఇండియా సినిమాలు, ఇందులో సైంధవ్ ఒకటి, హనుమాన్ ఒకటి, అలాగే గుంటూరు కారం వస్తుంది. అలా ఒక 3 పాన్ ఇండియా సినిమాలు, 2 స్టార్ హీరో సినిమాలు, 5 సినిమాలు ఆ సీజన్లో పోటీ పడ్డం అన్నది ఏ రకంగా చూసినా కానీ నిర్మాతకి లాసేనండి. ఎందుకంటే భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు ఇవి. కాబట్టి ఆయన ఏమంటారంటే, సరే గుంటూరు కారం వాళ్ళు ఎప్పుడో అనౌన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళని కాస్త ఆగమని అనలేము, వాళ్ళని 12వ తారీఖు రిలీజ్ చేయమందాము, మిగిలిన వాళ్ళు ఎవరో ఒక్కళ్ళు ఆగండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఈ రోజే గుంటూరు కారం వాళ్ళు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు, 12వ తారీఖు మేము వస్తున్నాము అని. హనుమాన్ వాళ్ళు కూడా మేము ఎప్పుడో జూలైలో చెప్పాము, అసలు నిజానికి మేము ఇంకా ముందే రావాల్సింది, కానీ మా వర్క్ కాకపోవడం వల్ల, గ్రాఫిక్ వర్క్ కాకపోవడం ఇప్పటికే లేట్ అయింది. ఇంకోటి ఏంటంటే హనుమాన్ వాళ్ళకి వచ్చి అది హనుమంతుడికి సంబంధించినటువంటి సూపర్ హీరో మూవీ అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన 22వ తారీఖు ఉంది కాబట్టి ఈ సీజన్ దాటకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఎవరు తగ్గే పరిస్థితి. ఏ బ్యానర్స్ అండి ఇప్పుడు? మైత్రి బ్యానర్ ఒకటే, ఇంకేమేం బ్యానర్స్ ఉన్నాయి? ఇప్పుడు ఈగల్ వచ్చేసి మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి గారేమో హనుమాన్ సినిమా తీస్తున్నారు. నిరంజన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అడ్వకేట్ ఆయనేనా? అంటే నిహారిక ఫిల్మ్స్ వాళ్ళండి వీళ్ళు, వాళ్ళు తీస్తున్నారు. అయితే ఆయన విదేశాలలో ఉండి మన మీటింగ్కి రాలా, దాని మీద కూడా పెద్ద ప్రచారం జరిపోయింది. ఏంటంటే నిరంజన్ రెడ్డి హాజరు కాలేదు మీటింగ్కి, దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశాడని. దానికి కూడా పాపం దిల్ రాజు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంటే మీరు ఏదో ఊహించుకుని ఏదో ట్వీట్ చేయకండి దయచేసి, నిర్మాతలందరితోనూ నేను సజావుగా ఈ సంభాషణ జరుపుతున్నాను, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమాత్రం ఒక్కళ్ళు వెళ్ళినా కానీ బాగానే ఉంటుంది, అందరికీ మంచి జరుగుతుంది. రెండోది, ఎవరైతే వెనక్కి వెళ్ళారో వాళ్ళకి ఛాంబర్ తరఫున నేను వాళ్ళ మీద పోటీకి ఇంకే సినిమా రాకుండా సోలో రిలీజ్ వచ్చేట్టుగా నేను ట్రై చేస్తానని నేను ఒక హామీ కూడా ఇస్తున్నారు. ఓవరాల్గా ఏమైపోయిందంటే ఈ 4 నిర్మాతలు, అంటే ఇక గుంటూరు కారాన్ని పక్కన పెట్టేసి ఈ 4 నిర్మాతల్లో ఎవరు వెనక్కి వెళతారు అన్నది బిగ్ క్వశ్చన్గా ఉంది. బహుశా ఏంటంటే నాసామి రంగా, నాగార్జున ఇంకా డేట్ చెప్పాల, సంక్రాంతికి వస్తానని చెప్పారు కాబట్టి ఏమన్నా నాగార్జున్ని బతిమాలి కాస్త మీరు ఒక్క వారం వెనక్కి వెళ్ళండి అంటారేమో, చూడాల్సి ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అవుతాడులేండి నాగార్జున కూడా, అంటే అందులో దిల్ రాజు వాళ్ళంతా ఒకటే ఇది కాబట్టి కొంచెం అనుబంధం ఉంది కాబట్టి సరే అడ్జస్ట్ చేయడం పరిస్థితులు. మరి చూద్దాం, మరి ఏదో ఎవరో ఒకరు ఏదైనా కానీ మంచి
నెక్స్ట్ కూడా వ్యూహం ఎవరిది, తెలంగాణ హైకోర్టులో ఏం జరిగింది దీని మీద కూడా రేపు 28న అనౌన్స్మెంట్ ఇస్తామని కోర్టు చెప్పిందండి. 29న వ్యూహం ఏమండి సార్ ఏంటి మొత్తానికి వ్యూహం ఎవరిది, తెలంగాణ హైకోర్టులో ఏం జరుగుతుంది అంటే 28వ తారీఖు దాకా వ్యూహంలో వ్యూహాలు నడుస్తూనే ఉంటాయండి. ఎందుకంటే నారా లోకేష్ 2 పాయింట్స్ విషయంలో కోర్టుకు వెళ్ళారండి. ఒకటేమో ఇది మమ్మల్ని చాలా కించపరిచే ఉంది, డైరెక్ట్ గా మా పేర్లు పెట్టేసి సినిమా తీశారు, దీనిని ఆపు చేయండి అని ఒక పిటిషన్ వేశారండి. దాని మీద 27వ తారీఖు వాయిదా వేసింది కోర్టు. ఆ తర్వాత అసలు దీనికి రివైజింగ్ కమిటీ సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి, ఇక్కడ సెన్సార్ బోర్డు వాళ్ళు రివైజింగ్ కమిటీకి రిఫర్ చేయడం ఏంటి, అసలు దీన్ని ఆపాలి కదా, అలా కాకుండా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి క్వశ్చన్ చేస్తూ కూడా ఆయన ఇంకోటి కేసు వేశారు. అది ఈరోజు హీరింగ్కి వచ్చింది. అయితే వాదనలు అయిన తర్వాత ఆయన అన్నది ఏంటంటే 28వ తారీఖు కేసు వేస్తున్నామన్నారు, ఈలోగా స్టే ఇవ్వండి అన్నారు. కానీ సిటీ సివిల్ కోర్టులో ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ మీద స్టే ఇచ్చిన సందర్భంలో ఈసారి హైకోర్టు దాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. 28వ తారీఖు దీని మీద వాదోపవాదనలు వింటానంటోంది. అయితే 29న ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో లాస్ట్ మినిట్ వరకు కూడాను వర్మకి ఒక టెన్షన్ తప్పదండి. అంటే రిలీజ్ చేయగలమా లేదా, కోర్టు ఓకే అంటుందా ఆపుతుందా, అసలు సిబిఎఫ్సి సర్టిఫికెట్ని కనుక రద్దు చేస్తే సినిమా జనవరికో ఫిబ్రవరికి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవసరం లేదండి. కాబట్టి ఒక రకంగా వర్మని ఈరోజు వచ్చినటువంటి స్టే ఇవ్వము అని చెప్పినా కానీ 28 దాకా దీన్ని వాయిదా వేయటం అన్నది వర్మని ఒక రకంగా ఇబ్బంది పెట్టినట్టు, వర్మకి తలనొప్పి తెచ్చిపెట్టినట్టేనండి వంశీ గారు. అంటే వర్మకి తలనొప్పి అని మీరు అంటున్నారు. వర్మ తెచ్చినటువంటి తలనొప్పి తెలుగు ఇండస్ట్రీకే కాదు, అటు పార్టీలకు కూడా చాలా పెద్ద తలనొప్పిని తీసుకొచ్చింది. అంటే వ్యూహం సినిమాలో ఒక సీనియర్ లీడర్, అవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్రాలలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక పెద్ద విలన్గా చూపించేటువంటి ప్రయత్నం, ఆయన ఏందో ఒక దున్నపోతులకి వాళ్ళ తలకాయల ఫోటోలను పెట్టి రిలీజ్ చేయటం, అట్లాగే మరొక స్టార్, పవర్ స్టార్ అయినటువంటి, అట్లాగే ఒక జనసేన పార్టీకి అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక దున్నపోతు తలకాయ పెట్టి దాన్ని వదలటం, ఒక సినిమా నటుడు అనేటువంటిది, ఒక అగ్రనటుడు అనేటువంటిది కూడా లేకుండా, అలాగే లోకేష్ గారిని కూడా అలాగే పెట్టి అలాగే వదలటం, అలా పెట్టి ఒక విపరీతమైనటువంటి ఒక క్యారెక్టర్స్ని అసోసియేషన్ చేస్తూ వాళ్ళ రాజకీయ జీవితాల మీద ఒక విపరీతమైనటువంటి మచ్చ చేసే విధంగా, వాళ్ళ రాజకీయ జీవితాలని నాశనం చేసే విధంగా, వాళ్ళకు అప్రదిష్ట తీసుకొచ్చే విధంగా ఆ సినిమా క్యారెక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళది డైరెక్ట్గా వాళ్ళ ఫోటోలే ఆ రకంగా పెట్టేసి సినిమా తీసి దానికి ఒక 40 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి దాన్ని రిలీజ్ చేసేటువంటి ప్రక్రియ చేపట్టడం. మరి రామ్ గోపాల్ వర్మ దగ్గర 40 కోట్లు ఉన్నాయా అనేటువంటి అంశం అయితే లేదు, ఎందుకంటే ఆయన డైరెక్టర్గా ఉన్నాడు. మరి ఎవరైతే దాసరి కిరణ్ ఆ సినిమా తీశాడు, దాసరి కిరణ్ తీసినటువంటి సినిమా ఆయనకి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారు. దాసరి కిరణ్ కూడా ఆయన రాజకీయంగా సుదీర్ఘకాలంగా పనిచేసి ఉన్నాడు, రాజకీయంగా తెలిసిన వ్యక్తి. మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి సినిమాలు తీయటానికి కూడా దాసరి కిరణ్ ఒక నిర్మాతగా తాను ఎందుకు అంగీకరించి ముందుకు వచ్చాడు అనేటువంటిది కూడా మరొక ముఖ్యమైన అంశం. ఇవన్నీ అసలు గమనిస్తే డైరెక్ట్గా దీని వెనక వైఎస్ఆర్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన నేతృత్వంలోనే, ఆయన డైరెక్షన్లోనే, ఆయన ఆలోచనకు అనుగుణంగానే, ఆయన అభిప్రాయాలకు అనుగుణంగానే, ఆయన కథ, ఆయన స్క్రీన్ ప్లే, ఆయన డైరెక్షన్, ఆయన నిర్మాత, ఆయన అనుగుణంగానే ఈ సినిమా మొత్తం వచ్చింది అనేదానికి ఇప్పుడు అనేక అంశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. జనరల్గా నిన్న జరిగినటువంటి దానికి దాసరి కిరణ్ ఎవరు, టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు కాబట్టి ఆయన దాన్ని ప్రొడ్యూస్ చేశారు, ఆయన త్రూ డబ్బులు పెట్టించినట్లున్నారు. మరి వర్మ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతే ఈ సినిమాని ఓకే చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న ఎక్కడైతే ఆ ఫంక్షన్ జరిగితే మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులందరూ వెళ్ళి దానికి సభావేదిక మీద నుంచి అద్భుతమైనటువంటి ఇది చేశారు. మరి ఇప్పుడు వ్యూహం సినిమాకి రిలీజ్ కోసం ఆర్గ్యుమెంట్ చేస్తున్న లాయర్ ఎవరు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అయినటువంటి నిరంజన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అయిన నిరంజన్ రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించినటువంటి నిరంజన్ రెడ్డి ఇప్పుడు ఆ కేసుని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఒక సినిమాని తన ప్రత్యర్థుల మీద తీసేటువంటి ఒక చాలా అగౌరవమైనటువంటి రాజకీయాలకి, సినిమా రాజకీయాలకి ఆయన తెరలేపినటువంటి పరిస్థితి.
మరి అలాంటి సినిమానే ఎవరైనా గనక ఒక అత్యంత దారుణంగా గనక ఎవరైనా తీసి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆ క్యారెక్టర్స్ని కనుక అలాగే అసోసియేషన్ చేస్తే దాన్ని ఒప్పుకుంటారా, దాన్ని సమ్మతిస్తారా? మరి అలాంటిది అలా కాకుండా ఇలాంటి సినిమాని తీసేదానికి వారు అడుగులు వేయటం అనేటువంటిది ఆయన ప్రోద్బలంతో ఉంది అనడానికి 100కి 99 అంశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఇక వర్మ లేకపోతే కిరణ్ అట్లా లేదని చెప్పడానికి మాత్రం వాళ్ళ వాయిస్ తప్ప మిగిలిందేమీ లేదు. వ్యూహం సినిమా అనేటువంటిది రిలీజ్ అవుతుందా అవ్వదా అనేది పక్కన పెడితే, వ్యూహం లాంటి సినిమా తీసి కొంతమంది ఒక వ్యక్తుల యొక్కని వాళ్ళ చరిత్రను కావచ్చు లేదా వాళ్ళని అప్రదిష్ట పాలు చేసే విధంగా చేయటం అనేటువంటిది నిజంగా ఒక నీచమైనటువంటి అంశంగానే చూడాలి తప్ప ఒక మంచి అంశంగా చూడాల్సిన అవసరం లేదు. దీనికి గొప్ప మాటలు, గొప్ప అంశాలు, గొప్ప నీతి వ్యాఖ్యలు చెప్పేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారేమో, కానీ వాళ్ళు కొంచెం మనసు పెట్టి సిగ్గుతో ఆలోచించాలి. సిగ్గుతో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, సినిమా అనేది ఎవరైనా ఎలా అయినా తీసుకోవచ్చు, కానీ సినిమా తీసే దాంట్లో ఇంతటి నీచానికే పాల్పడేటువంటి సినిమాలు తీయటం అనేటువంటిది నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక నీచమైనటువంటి అంశంగానే చూడాలి. ఓం గారు, గతంలో కొన్ని పొలిటికల్ సెటైరికల్ మూవీస్ తీసినా కానీ ఇంత డైరెక్ట్ అటాక్ ఎప్పుడు చేయలేదండి. కానీ సినిమా రంగానికి చెందిన బాడీస్ కూడా ఈ విషయంలో ఆ దర్శక నిర్మాతలు కూర్చోబెట్టి కొద్దిగా హెచ్చరించాల్సిన అవసరం కూడా ఉందండి. ఎందుకంటే ఒక పెద్ద మనిషి పాత్ర పోషించాలి కదా సినిమా రంగంలో ఉన్నటువంటి బాడీస్లో కూర్చున్న వాళ్ళు కూడా ఈ విషయం మీద ఆలోచిస్తే బాగుంటుంది. రాజు గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకోరు లాంటి వాళ్ళు కొంచెం దీని మీద అడుగులు వేయాలంటారు. అంటే జనరల్గా వాళ్ళు వేయాలని ఉన్నా కానీ వాళ్ళకి అసలు ఇలాంటి అంశాల విషయంలో జోక్యం చేసుకొని ఎందుకు మనం అనవసరంగా రప్చర్ అవటం అనేటువంటిది అయ్యి ఉండొచ్చు. అసలు ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ఎవరు ఇక్కడ ఇవ్వకపోతే సెన్సార్ సర్టిఫికేట్ కర్ణాటక పోయి సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం, ఇవన్నీ చూసినప్పుడు దానికి ఎవరో కేంద్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీ నేతతో చెప్పించటం, లేదు అసలు దావుద్ ఇబ్రహీం తమ్ముడితోటో దావుద్ ఇబ్రహీం మనుషులతో చెప్పించానని చెప్పటం, అంటే ఒక సినిమాకు సంబంధించి ఏం జరుగుతుంది అనేటువంటి అర్థం అవుతుంది. కానీ అంటే ఒక 14 సంవత్సరాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి, ఒక 14 సంవత్సరాలు ఒక అపోజిషన్ లీడర్గా పనిచేసి, ఒక రాష్ట్ర చరిత్రలో అంటే తనంటూ కొన్ని సంస్కరణలు చేసి ఇంత ఒక మంచి చేసిన వ్యక్తిని ఒక చెడుగా చూపించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా అది తప్పు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి మీద ఒక విషమైనటువంటి సినిమాని ఎవరైనా తీస్తే ఎలా ఉండిద్ది, ఎలా దాన్ని చేస్తారు? అంటే ఇది జరుగుతున్నటువంటి చూసినప్పుడు నిజంగా ఇంత దిగజారుడు రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఇంత అడుగులు వేస్తాడా అని అంటే మరి జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తూ ఉంది.